హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ విహాస్. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ అన్న జాతకం చెప్పమని మెసేజెస్ పెట్టారు. సో ఈరోజు నేను ప్రభాస్ అన్న జాతకం విశ్లేషిస్తున్నా. పాయింట్ టు పాయింట్ ఎలాంటి ల్యాగ్ లేకుండా చెప్తాను. మీ ఒపీనియన్ నాకు కమెంట్స్లో తెలియజేయండి. ప్రభాస్ అన్న October 23, 1979 పుట్టారు. ఆ రోజు ఉన్న గ్రహ స్థితిగతులు బట్టి ఆయన జాతక విశ్లేషణ నేను చెప్తున్నా. ఫస్ట్ పాజిటివ్స్ అన్ని చెప్పి తర్వాత నెగిటివ్స్ చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి ఆయనకి వృత్తి స్థానం చాలా బలంగా ఉంది. ఇలా వృత్తి స్థానం బలంగా ఉన్నవాళ్ళు యవ్వన వయసులోనే, అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇమీడియట్గా కెరియర్ని స్టార్ట్ చేయడం, ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నతంగా అనమాట స్టెప్ బై స్టెప్ అది ఎదుగుదల అనేది ఉంటుంది అనమాట కెరియర్లో. సో వృత్తి స్థానం అయితే బలంగా ఉంది. కానీ ఇక్కడ పాపగ్రహ వీక్షణలు కూడా ఉండడం వల్ల బాహుబలి లాంటి సినిమా ఆయనకి మళ్ళీ రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సినిమాలు వస్తాయి, ఆల్రెడీ పాత స్టార్డమ్ని బేస్ చేసి అలా వెళ్ళిపోతుందే తప్ప మళ్ళీ ఇంకొక బాహుబలి లాంటి సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. జాతకంలో చాలా తక్కువ ఛాన్సెస్, అంటే 99% అయితే ఛాన్స్ లేదు, 0.1% అయితే ఉంది. ఎందుకంటే అక్కడ శుభగ్రహ వీక్షణలు కూడా ఉన్నాయి. బట్ పాపగ్రహ వీక్షణలు ఎక్కువ అవ్వడం వల్ల ఆ శుభగ్రహ వీక్షణలకి పవర్ తగ్గిపోయింది, అక్కడ జరిగింది అదనమాట. తర్వాత ప్రజాదరణ, ప్రజాకర్షణ ఈయనకి చాలా ఎక్కువ. ఇది ఎందుకనంటే ఈయనకి సూర్య, శుక్ర, బుధ, చంద్రుల యొక్క సంయోగం జరిగింది. ఇది చాలా మంచి యోగం అండి. అంటే శుక్రుడు తన స్వక్షేత్రంలో తన ఇంట్లో తాను ఉండడం వల్ల లగ్జరీగా కనిపించడం, ఓకేనా, తన ఓన్ డ్రెస్సింగ్ స్టైల్ అవనివ్వండి, ట్రెండ్ని సెట్ చేయడం అవనివ్వండి, లేదా కొత్తగా కనిపించాలని అనుకోవడం కానీ. దాంతోపాటు సూర్యుడు కూడా అక్కడ ఉన్నాడు. అంటే సూర్యుడు అక్కడ ఉండడం వల్ల ఒక రాజులాగా మనకు కనిపించడం అనమాట. తేజస్సు, ముఖం నుంచి తేజస్సు ఉద్భవిస్తుంది. అంటే మనం సినిమాల్లో ఆయన చూడడం కంటే బయట చూసామనంటే ఆయన ఇంకా అట్రాక్టివ్గా ఉంటారు. తర్వాత చంద్రుడు కూడా అక్కడ ఉన్నారు. చంద్రుడు ఏంటంటే ఒక అమ్మతనం అండి. అంటే ఒక అమ్మ తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఈయన అందరితోటి అంత ప్రేమగా ఉండడం. అంటే ఆయన చూడగానే అబ్బా భలే ఉన్నాడు కదా, సైలెంట్గా, అంటే క్యూట్గా, అలా మనకు అలా అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అదొకటి. తర్వాత శుక్రుడు, ఇందాక నేను చెప్పినట్టు శుక్రుడు అక్కడ ఉండడం వల్ల లగ్జరీగా కనిపించడం, లగ్జరీని కోరుకోవడం. తర్వాత బుధుడు కూడా అక్కడ ఉన్నారు. బుధుడు ఉండడం వల్ల కమ్యూనికేషన్ అండి. అంటే చాలా బాగా మాట్లాడతారు. అంటే ఆ వాయిస్ ఎలా అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి చాలా లవ్లీగా అనిపిస్తుంది. బట్ అక్కడ పాపగ్రహ వీక్షణలు కూడా ఈ స్థానం మీద ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆయన మాట్లాడిన మాటలు చిన్నపిల్లల మాటలలాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఏది ఏమైనప్పటికీ ఇలా 4 గ్రహాల కలయిక అక్కడ జరిగినప్పుడు ఆయన మనసులో ఏమీ పెట్టుకోరండి. ఏమున్నా బయటకు ఓపెన్గా చెప్పేస్తారు. బట్ ఒకప్పుడు అనుకునేవారు, చిన్నప్పుడు యవ్వనంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్న దశలు బట్టి ఆచి తూచి మాట్లాడాలని ఆయన అనుకునేవారు. బట్ అది జరగదనమాట. ఉండే కొద్దీ ఏమవుతుందని అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు అండి. జాతకం సింపుల్గా జరిగేది జరక్క మాందో అవుతుంది కదా, అవనివ్వండి అన్న టైప్లో ఆయన లైఫ్ని ఎదరికి లీడ్ చేస్తారు. ఇది సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఈయనకి జాతకంలో గురుచండాల యోగంతో పాటు శనికేతువుల యొక్క వీక్షణ కూడా ఉన్నాయి. అంటే చాలా మంచి యోగం అండి. ఇలా ఈ యోగం కలిగినప్పుడు పౌరాణిక పాత్రలు వేస్తే ఎక్సలెంట్గా రాణిస్తారనమాట. బట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. డ్రెస్సింగ్ యాప్ట్గా ఉండాలండి. అంటే ఒక పౌరాణిక పాత్రని మనం అలా చూడాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పౌరాణిక పాత్రకి సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడు బాహుబలిలో ప్రభాస్ అన్నని ఎలా ఊహించుకున్నామో, డార్లింగ్ ప్రభాస్ అనగానే డార్లింగ్ మూవీలో ప్రభాస్ మనకి ఎలా గుర్తొచ్చారో, మిస్టర్ పర్ఫెక్ట్ అనగానే అక్కడ ఎలా గుర్తొచ్చారో, ఆ పౌరాణిక సినిమా అనగానే మనకి ఆయన రూపు అలా గుర్తుండిపోద్దండి. లైక్ సీనియర్ ఎన్టీఆర్ చూడండి, ఒకానొకప్పుడు ఆయన రాముడి పాత్ర అవనివ్వండి, కృష్ణుడి పాత్ర అవనివ్వండి, ఏ పౌరాణిక పాత్ర వేసినా సరే ప్రజలు ఆయన దేవుళ్ళ చూశారనమాట. అంటే ఆయన జాతకం కూడా నేను విశ్లేషిస్తా భవిష్యత్తులో, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తా. ఈయనకి కూడా యోగం ఉందండి. కాకపోతే కాలానుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పౌరాణిక చిత్రాలు రావక ఈయనకి మనం ఇంకా నార్మల్గా చూస్తున్నాం తప్పితే, నిజంగా వన్స్ పౌరాణిక సినిమాలు కనుక ఈయన తీస్తే డెఫినెట్గా సినిమా అట్మోస్ట్ అండి, డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్గా ఫాలో అయితే చరిత్రని సృష్టిస్తుంది. బట్ నేను చెప్పినట్టు డ్రెస్సింగ్ మళ్ళీ చెప్తున్నా, డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ స్థానం దెబ్బతిన్నది. నేను అందుకే చెప్తున్నా, ఆ డ్రెస్సింగ్ వల్ల ఆయనకున్న స్టార్డమ్ని తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయండి. ఇది ఇంతకు మించి నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. తర్వాత బుద్ధి స్థానం చాలా బలంగా ఉందండి. ఈ బుద్ధి స్థానం బలంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారనంటే అండి, అందరినీ ప్రేమగా చూసుకోవడం, దాన ధర్మాలు చేయడం, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం, అతిథి మర్యాదలు అంటాం కదా. సో ఇలాంటి అన్ని లక్షణాలు, పాజిటివ్ లక్షణాలన్నీ ఆయనలో మెండుగా ఉన్నాయన్నమాట. దాంతోపాటు అందరినీ గౌరవిస్తారు. వాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, ఇది వాళ్ళు చూడరు. దాన్ని బుద్ధి స్థానం, సరస్వతి స్థానం, పూర్వజన్మకి సంబంధించిన
స్థానం కూడా అదే. అంటే పూర్వజన్మ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం, ఎన్ని తెలివితేటలు తెచ్చుకున్నాం, ఎలాంటి ధర్మాన్ని మనం ఆ జన్మ నుంచి ఈ జన్మకి తెచ్చుకున్నామని అన్నీ కూడా మనకి ఈ స్థానం క్లియర్గా చెప్పుద్ది అనమాట. ఆ స్థానం ఈయనకి చాలా బలంగా ఉందండి. అంటే మనసు చాలా మంచిది. నన్ను అడిగితే ఈయన మనసుకి తగినట్టే ఇందాక నేను చెప్పినట్టు సూర్య శుక్ర బుధ చంద్ర గ్రహాల యొక్క సంయోగం కూడా ఉందంటే అతని ఫేస్ అతని మనసుకి రెప్లికా అండి. అంటే ఎలా అయితే లోపల అనుకుంటున్నారో బయట అలానే కనిపిస్తారు ఆయన. అది అంటే మంచి మనసే 100%. అదైతే నిజం. అంటే లైట్ తీసుకుంటారు కూడా, ప్రతిదీ కూడా గోవిద్ద ఫ్లో అన్నట్టే ఉంటారు. ఉండి కొద్దీ కూడా అది వైరాగ్యం అండి. బేసిక్గా చెప్పాలంటే శనికేతువుల యొక్క సంయోగమే వైరాగ్యం. దానితో పాటు గురుచండాల యోగం కూడా, అంటే గురు రాహువుల కలయిక కూడా అక్కడ జరిగింది. సో వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే జరుగుతుంది కదా, జరగని సరే చూద్దాం, సరే చేద్దాం, సో ఇలా అనిపిస్తుంది. బట్ ఆ మిస్టేక్ వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎప్పుడు అవుతారు? ఒంటిలో సత్తువ తగ్గిపోయినప్పుడు. అంటే ఎప్పుడైతే ఫిజికల్గా స్టామినా తగ్గిపోయింది, అంటే వయసు పెరిగినప్పుడు తీసుకున్న రాంగ్ డెసిషన్, సరే ఆ ఫలానప్పుడు నేను గోవిద్ద ఫ్లో అన్నట్టు ఉన్నానే, చేయాల్సింది కదా అని అప్పుడు రియలైజ్ అవుతారు. బట్ ఈలోపు కూడా ప్రతి మహర్దశలో ఈ అంతర్దశలు వస్తాయి. ప్రతి గ్రహానికి సంబంధించిన అంతర్దశలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈయనకి మనశ్శాంతి వస్తుంది, రియలైజ్ అవుతారు. సో అనిపిస్తుంది ఆయనకి. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నెగిటివ్స్ చెప్తున్నానండి. పాజిటివ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, చెప్పాను కదా. నెగిటివ్స్కి వచ్చి వివాహ స్థానాలు దెబ్బతిన్నాయండి. దాంతోపాటు శుభకార్య స్థానం కూడా అంత బలంగా లేదు. దానివల్ల ఏం జరుగుతుందనంటే ఆలస్య వివాహం జరగడం, లేదంటే అసలు వివాహమే జరగకపోవడం. అంటే వైరాగ్యం అన్నమాట. అంటే ఏదో నేర్చుకోవడానికి ఈయన పుట్టారు ఈ జన్మలో. ఆ నేర్చుకునేది ఏంటంట, ఈయన ఆత్మసంతృప్తిని పొందడానికి చూస్తున్నారు. అంటే ఈయన సంపాదించుకున్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం, ఓకేనా, చివరాకర్లో ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే చాలా చారిటీస్కి డొనేట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చూస్తారు, గుర్తుపెట్టుకోండి 100%. తర్వాత ఈయనకి ఆరోగ్య స్థానం కూడా పాడైందండి. ఈ ఆరోగ్య స్థానం పాడవడం వల్ల, ముఖ్యంగా రాహువు వల్ల అండి. ఈ రాహువు వల్ల కొన్ని ఉండకూడని హ్యాబిట్స్ అతిగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల అనారోగ్య స్థితిగతులు కూడా వస్తున్నాయి. పాయింట్ అయితే అదండి. ఆరోగ్యం కూడా అంత బలంగా నాకు కనిపించట్లా. సో ప్రభాస్ అన్న, ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే, ఒకవేళ మీ వరకు వస్తే దయచేసి అన్న, నేను చాలా రీసెర్చ్ చేశాను. 2000 చార్ట్స్ పైనే నేను చూశాను. నా వయసు తక్కువే అవ్వచ్చు, బట్ నాకున్న యోగాలు, నా జాతకంలో ఉన్న యోగాలు, నా ప్రెడిక్షన్స్, నా గురు పరంపర, నేను ఏదైతే మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నానో ఇప్పటికొచ్చి నా ప్రెడిక్షన్స్ ఏవి కూడా మిస్ అవ్వలేదన్న. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, దయచేసి గమ్ముని మ్యారేజ్ చేసుకోండి అన్న. గమ్ముని పెళ్ళి అయిపోవాలి. మీకు మంచి అమ్మాయి రావడానికి అవకాశాలు ఉన్నాయి. జాతకం చూసుకోండి. సేమ్ మీకున్న దోషాలు అయితే అమ్మాయికి ఉండకూడదు. శనికేతువుల యొక్క సంయోగం జరగకూడదు. గురు రాహువుల యొక్క సంయోగం కూడా అమ్మాయి జాతకంలో జరగకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి అన్న. మిమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయి అయితే డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే మీది మంచి మనసు, భగవంతుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్న, నేను మ్యారేజ్ చేసుకోమని ఎందుకు ఎంత ఫోర్స్ చేస్తున్నానంటే, చివరి వయసులో మీకు కొంచెం అనారోగ్య స్థితిగతుల వల్ల తోడు అవసరం అవుద్దన్న. ఈ తోడు మీకు ఓన్లీ లైఫ్ పార్ట్నర్ ద్వారా వస్తే తప్ప మీరు అందరితోటి హ్యాపీగా ఉండలేరు. పని వాళ్ళని పెట్టుకోవచ్చు మీరు, బట్ మీకు అంత సంతృప్తి మీ అసలు 100% నాకు ఇక్కడ కనిపించట్లా. సో దయచేసి గమ్ముని పెళ్లి చేసుకోండి. మంచి పిల్లలు కూడా ఉన్నారన్న. ఇంకో విషయం చెప్తున్నా, పాస్ట్ లైఫ్లో మీరు పుణ్యాన్ని మూటగట్టుకుని తెచ్చుకున్నారు. మీ రూపురేఖలతో, మీ యొక్క బుద్ధితో, మీ యొక్క మాట విధానంతో మీ పిల్లలు ఇక్కడ పుట్టడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అంటే తెలివైన పిల్లలు, మంచి పిల్లలు, అందమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం మీకోసం. నెక్స్ట్ జనరేషన్ రావాలి కదా, రెబెల్ స్టార్. సో అదన్నా నేను చెప్పేది. ఫైనల్గా ఇదండి ప్రభాస్ అన్న జాతక విశ్లేషణ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా మీకు ఏ హీరోస్ గురించి తెలుసుకోవాలని ఉందో కమెంట్స్లో చెప్తే నేను ఆ హీరోస్ గురించి కూడా నేను చేస్తా. ఒక హీరోస్ అనే కాదు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. అలాగే కమెంట్స్ కూడా చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం గైస్. టాటా.